Watch full episodes on Jio Hotstar. Incoming video call from the Phoenix. చెప్పు బ్రో, ఐడియా ఎలా ఉంది? గోస్ట్ దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తోంది. దట్స్ గుడ్. కానీ నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మన లొకేషన్ కోఆర్డినేట్స్ ని ఇప్పటి వరకు డీకోడ్ చేయలేకపోతున్నాం. మన మెట్రో స్క్వాడ్ నుంచి విల్ విషన్ చెప్పారు, మన ఆప్టిక్ లేజర్ ఇంకో 2 గంటల్లో తన ఫస్ట్ టార్గెట్ లో ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏమంటున్నారు? నేను వెళ్ళి తీరాలి, లేకపోతే జీవా మన లొకేషన్ ని ట్రాక్ చేస్తాడు. అసలు ఈ ఆప్టిక్స్ అంటే ఏంటి సరి బ్రో? ఆప్టిక్స్ ఒక హై పవర్ లేజర్. దాన్ని యూజ్ చేసి జీవా ఏ ప్లానెట్ అయినా స్పేస్ షిప్ నైనా వసం చేసుకోగలడు, లేక డిస్ట్రాయ్ కూడా చేయగలడు. మన పని అయిపోయినట్టే. ఎంపీ ట్రిగర్ కోఆర్డినేట్స్ ఉన్న ఆ మెసేజ్ ని నేను ఇప్పుడు చూడగలనా చెప్పండి? ఈ మెసేజ్ ని సీసర్ సైఫర్ టెక్నిక్ తో వాళ్ళు ఎన్క్రిప్ట్ చేశారు. మెసేజ్ ని స్క్రాంబుల్ చేయడానికి ఇది చాలా పాత టెక్నిక్. బై సబ్స్టిట్యూటింగ్ 1 letter ఫర్ అనదర్ కరెస్పాండింగ్ టు అ ప్రీ డిసైడెడ్ కీ. ఇలాంటి మనిషి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వెల్కమ్ టు జీవోస్ డెన్. మానవ, నా మాట శ్రద్ధగా విను. నిన్ను నా ఎంపైర్ లో ఒక భాగం చేసుకుందామని ఆలోచిస్తున్నాను. అందుకోసం నువ్వు ఈ పిల్లడు యొక్క వీక్నెస్ మాత్రం చెప్తే చాలు. వీడు ఫోటో చూడకపోతే వాడి మెమరీస్ ని మనం ఎలా రీకనెక్ట్ చేస్తాం? లీవ్ హిమ్. ఐ సెడ్ లీవ్ హిమ్. మీరు ఎవరు కూడా వీడిని పట్టుకోవద్దు. లేజర్ వల్ల హ్యూమన్స్ కి స్ట్రేంజ్ ఎఫెక్ట్ ఏర్పడింది. మెథడ్ లోనూ కంట్రోల్ లేదు, శరీరంలోనూ కంట్రోల్ లేదు. నన్ను పైకి లేపండి. వీడిని మాత్రం ఎవరు ముట్టుకోవద్దు. సుప్రీం ఓఎంజీ, ఇదిగో మీకు సహాయం చేయడానికి వస్తున్నాం. వావ్ శివ, దట్ వాస్ ఇంప్రెసివ్. నువ్వింత త్వరగా ఆ కోడ్ ని క్రాక్ చేసావు. సీక్రెట్ మెసేజ్ ని పంపించడానికి సీసర్ సైఫర్ చాలా పాత టెక్నిక్. జూలియస్ సీజర్ దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. వాళ్ళు +3 టు ద రైట్ కోడ్ తో ఈ మెసేజెస్ ని వాళ్ళు స్క్రాంబుల్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళు ప్రతి లెటర్ ని రైట్ లో ఉన్న 3rd లెటర్ తో రీప్లేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ డి అవుతుంది అండ్ సో ఆన్. వావ్, కొన్నిసార్లు చాలా ఈజీ అయిన సొల్యూషన్స్ కూడా సాల్వ్ చేయడానికి కష్టంగా ఉంటాయి. అవును. ఎందుకంటే మనం నమ్మలేకపోతాం ఆన్సర్ అంత ఈజీగా ఉంటుందా అని. ఐఎమ్ ష్యూర్ కోడ్ ని తయారు చేసిన వాళ్ళు కూడా సేమ్ ఇదే కోడ్ నే ఉపయోగించుంటారు. ఐడియా, నువ్వు సరైపోయావా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడా? సీరియస్లీ? అంత కష్టపడినందుకు నాకు థ్యాంక్స్ లేదు. వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ. నువ్వు చెప్పిన కోఆర్డినేట్స్ ని బట్టి ట్రిగర్ రూమ్ మెట్రాస్కో వెస్ట్ వింగ్ లో ఉంది. ఈ రూమ్ పక్కనున్న కారిడార్స్ అవి షింక్ అవుతూ ఉంటాయి. అందులో వెళ్లే వాళ్ళని నుజ్జు చేసేదాకా వదిలిపెట్టదు. అందులోపలికి వెళ్ళాలంటే హై క్యాప్సూల్స్ అవసరం అవుతుంది. అది ఈస్ట్ వింగ్ లో ఉంది. ఆల్ ది బెస్ట్. శివా, ఇది చాలా డేంజర్ అయిందిలా ఉంది. అవును యూడి, కానీ మనం దీన్ని చేసి తీరాలి కదా. నా కాల్కులేషన్ ప్రకారం ఒక హ్యూమన్ బ్రతకడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏరోప్లేన్ నుంచి పారాషూట్ లేకుండా దూకాలి. ఇదే మెట్రోస్కోప్ కి వెళ్ళడానికి సరైన మార్గం. మిమ్మల్ని ఎర్త్లో వదిలేసి నేను వెనక్కి వచ్చేస్తాను. ఎలాగూ ఎర్త్ ఇన్విజిబిలిటీ షీల్డ్ కాసేపు తర్వాత డిస్ట్రాయిడ్ అవుతుంది. ఆ తర్వాత మిషనాల్స్ మనల్ని తరుముకుంటూ వస్తుంది. తర్వాత వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి నేను బయలుదేరిపోతాను. అసలు ఇదే నా ప్లాన్ గాయ్స్.
అందరూ వాళ్ళ ఆక్సిజన్ ప్యాక్స్ వేసుకున్నారు కదూ? హోల్డ్ ఆన్ టైట్, హియర్ వి గో. నేను యూనివర్స్ అంతా వెతికేశాను, కానీ వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమీ తెలియట్లేదు. చీఫ్, వాళ్ళు దొరికేశారు. మొత్తం ఫోర్స్ ని తీసుకెళ్ళండి, వాళ్ళని పట్టుకొని తీసుకురండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? గుర్తులేదు సార్. మీరు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. గో గెట్ దమ్. నాకు కొత్త ఆర్మీ కావాలి. ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు పనికి రావడం? ఒక పిల్లవాడిని కనిపెట్టలేకపోయారు. ఈ యూనివర్స్ యొక్క అందరికన్నా గొప్ప మెజెస్టిక్ ఎవరు? ఎవరు? మహారాజా, the one and only MJ. జయము మహారాజా, ప్రిజనర్స్ ని మేము బంధించాము. చూపించు. ఆ పిల్లోడెక్కడా? వాడు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. కాంప్రమైజ్. నేను చెప్పాను కదా ఇది పాసిబుల్ అని. ఆల్మోస్ట్ మనం హై స్పీడ్ క్యాప్సూల్ దగ్గరికి వచ్చేసాం. కోడ్ ని డయల్ చేసి ఆ డోర్ ని మనం ఓపెన్ చేయాలి. కోడ్ కంట్రోల్ రూమ్ లో దొరుకుతుంది. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు అసలు ఏం చేశారు? శివ, వీటిని నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళిపో. త్వరగా వెళ్ళు. బట్ మీరు... అవును శివ, నేను గోస్ట్ హెల్ప్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళు. వాళ్ళని పట్టుకోండి. కమ్ ఆన్ గైస్. రన్ ఫాస్ట్. కమ్ ఆన్ మిషనాస్. శివ, క్యాప్సూల్ అక్కడుంది, కానీ దాన్ని ఎలా చేరుకుంటాం? ఐఎమ్ ష్యూర్ క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళడానికి తప్పకుండా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. శివ!
బిజినెస్ ని పట్టుకున్నాం, అరెస్ట్ చేయండి. ఆ బ్రిటిష్ ని ఆపండి. ఐడియా, సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. ఐడియా, నేను జీవాని డిస్ట్రాక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కాపాడు. ప్లీజ్ హరీ. ఈ బ్రెయిన్ తో పాటు మీరు మీ రోబో డ్రైవ్ ని, ఈ పూర్తి యూనివర్స్ ని మీరు రూల్ చేస్తారు. మహారాజా వర్ధిల్లాలి, మహారాజా వర్ధిల్లాలి, మహారాజా వర్ధిల్లాలి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? శివ, శివ నీ సైడ్ లో ట్రిగ్గర్ ఉంది, దాన్ని ప్రెస్ చేయి, ఓపెన్ అవుతుంది. వీడిని తీసుకెళ్ళండి. శివ, శివ, లే శివ, తనని నువ్వు మాత్రమే అంతం చేయగలవు. లే శివ. సెరెబ్రో, ఐడియా, ప్లీజ్ శివాని ఎలాగైనా కాపాడండి. ఆపండి. Bring him back. వెనక్కి తీసుకురండి. ఇంకా లేవలేదా? లే శివా, శివా, నువ్వు లేవాలి, లేవాలి. లే, నువ్వు అలా చనిపోకూడదు. నేనెంత గొప్పవాడో నువ్వు చూసే తీరాలి. ఫజల్, పెడల్, వీడికి స్పృహ తెప్పించండి. నా ఉద్దేశం అసలు నా శక్తి ఏంటో వీడు చూసి తీరాలి. అది చూసి వీడు నిస్సహాయుడైపోవాలి. ఈ జీవ యూనివర్స్ యొక్క రూలర్ అవబోతున్నాడు. మరి ఈ శివ ఏమీ చెయ్యలేడు. ఎవరిని లేపాలి? ఎవరిని చెప్పండి, చెప్పండి. ఏ ముద్దు, వీణ్ణి మనం లేపాలి. ఇంకెవరిని? కానీ కానీ ఎలాగా? ఆక్సిజన్, ఆక్సిజన్ ప్యాచ్. జీవా, దాన్ని పగలు కొట్టు. నమస్తే జీవా గారు. We are ready to fire. వెల్ డన్ డాక్టర్. శివ, నువ్వు డాక్టర్ని కలవలేదు కదా? ఇతరే డాక్టర్ ట్విస్ట్. మీలాంటి మనుషుల కల్లా తెలివైన మనిషి. సరైన సమయంలో మిమ్మల్ని వదిలేసి మా రోబోట్స్ తో చేతులు కలిపాడు. ఇతనికి బాగా తెలుసు మీ మనుషులు ఏమీ చెయ్యలేరని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాక్టర్. మానవుల వేసిన నాశనం చేయడానికి మా రోబోట్స్ కి బాగా సహాయం చేశావు. వెల్ డన్. డాక్టర్ ట్విస్ట్, జీవా చేతిగా రిమోట్ ని ఇవ్వద్దు. ప్లీజ్ డోంట్, ప్లీజ్.
It is too late, Doctor. Bye bye. ఐదు నిమిషాల్లో బయలుదేరుతుంది బోర్డోడా. నువ్వేమి చేయలేవు. శివా పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. వద్దు, వద్దు. వాడిని పట్టుకోండి. నేను మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ చేస్తాను. ఇప్పుడు మీరెవరూ తప్పించుకోలేరు శివా. డాక్టర్, లడ్డు సింగ్ గారిని ఆదిని వెంటనే సెర్చ్ చేయండి. ఓకే శివ, బోర్డ్ నంబర్ చెప్పు. నాకిప్పుడు పర్వాలేదు. ఈ హ్యూమన్ రోబోట్ ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను వదిలేసేయి. లడ్డు సింగ్ గారు, మీరు ఆది ఇంకా సెలిబ్రోతో పాటు వెళ్ళండి. Come on, come on. గైస్, ఆప్టిక్స్ ని డియాక్టివేట్ చేయడానికి నేను ఇప్పుడు ట్రిగర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి తీరాలి. కానీ అక్కడ ఆపదుంది శివ. హ్యూమన్ రేస్ ని కాపాడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా సైకిల్ ప్రతి కొలాప్సింగ్ కారిడార్ ని క్రాస్ చేయడానికి ఎప్పట్లాగే నాకు సహాయం చేస్తుంది. కొలాప్సింగ్ కారిడార్ దాటిన తర్వాత కూడా ప్రమాదం తగ్గదు శివ. ట్రిగర్ రూమ్ లో గ్రావిటీ లేదు, అందువల్ల ఫ్లోటింగ్ రిమోట్ ని పట్టుకోవడం అంత సులువు కాదు. ఇట్స్ వెరీ రిస్కీ శివ. ఏ రిస్క్ నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఈ ఆక్సిజన్ మాస్క్ నీకు బ్రీతింగ్ కి పవర్ ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ శివ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ రేవా. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే.
మీరు ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయారు. బాస్, మమ్మల్ని క్షమించండి. మీరందరూ కూడా పనికి రాని వాళ్ళు. ఒక పిల్ల మానవుణ్ణి పట్టుకోలేకపోయారు. అందుకు నేను ఇచ్చే బహుమానం ఇదే. మీ అందరికీ చావండి, చావండి అంతే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.